నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజ్ గారు. సార్, రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలుగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? చాలా అద్భుతంగా చేసుకోవచ్చండి. రియల్ అంటేనే నిజము. ఓకే, ఎస్టేట్ అంటే ఒక సంపద. ఓకే, దీంట్లో ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ప్లాట్లు అమ్మించడమే అనుకుంటారు. కాదండి. నాకు తెలిసిన ఒకరు ఉన్నారండి. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. అతను మంచి మాటకారి, అద్భుతంగా మాట్లాడగలడు. కానీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏఎస్ రావు నగర్, హైదరాబాద్లో కుషాయిగూడ ప్రాంతంలో వారు, సార్ నేను ఈ ఏరియాలో ఉన్నాను సార్, మా చిన్నన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కానీ వాళ్ళ మీద బతకడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏమైనా చేద్దాం సార్ అన్నప్పుడు ఏం చేయగలవన్నా? సార్ ఏ పని చెప్తే ఆ పని చేస్తాను సార్ అన్న. అయితే ఒక పని చేయి, నీకేముంది వెహికల్ అన్న? సైకిల్ ఉంది సార్ అన్నాడు. సైకిల్ ఉంది కదా, చాలు కదా, బైసికల్ ఈజ్ ఇనఫ్ టు మేక్ మనీ అన్న. సార్ మీరు జోక్ చేయకండి సార్, నేను ఎంబీఏ చదువుకున్నాను. ఎంబీఏ చదువుకు ఈక్వల్గా నీకు శాలరీ కావాలా? ఎంబీఏ వాళ్ళకే ఇచ్చే శాలరీ నీకు కావాలని అడిగాను. సార్ నేను చేస్తాను సార్. సైకిల్ పైన తిరుగుతూ ఆ కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, ఆ ఏరియా మొత్తం ఆ మౌలాలిలో తిరుగుతూ ఎక్కడెక్కడ ఇల్లు కిరాయికున్నాయో చూడండి. రియల్ ఎస్టేట్ ఒక మార్గం చెప్తున్నాను. ఇల్లు కిరాయికుంటే టూ లేట్ అని బోర్డు పెడతారు కదండి. నేను చెప్పిన టెక్నిక్ ఆయన పాటించాడు. టూ లేట్ అన్నది వెళ్ళాడు. సార్ ఇల్లు ఎంత, దీని కిరాయి ఎంత అని వీడియో తీశాడు. తను వీడియో తీసి వాళ్ళ పర్మిషన్తో ఆ నెంబర్ రాసుకోండి. సార్ దయచేసి బోర్డు తీసేస్తాను సార్ 4 రోజులు, 4 రోజుల లోపలతో మీకు ఎవరు రాకుంటే మీరు బోర్డు పెట్టుకోండి అని చెప్పాడు. సో ఇది కూడా నేను చెప్పింది. ఈ రకంగా ఒక 40-50 ఇండ్లు చూసుకున్న తర్వాత అతను ఫేస్బుక్లో మిగతా దాంట్లో మీకు ఇల్లు కావాలా, ఏరియాలో కిరాయి కావాలా అని ప్రమోట్ చేశాడండి. కొద్దిగా కష్టపడ్డాడు 1 month. నేను చెప్తున్నానండి, నౌ యస్ బికమ్ ఏ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ కన్సల్టెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్, రెంటల్ కన్సల్టెంట్. అతను ఆ రకంగా ఇండ్లు ఇప్పించడం కాకుండా ప్రస్తుతము రెడీమేడ్ ఆఫీసెస్ ఉంటాయి కానీ, ప్లగ్ అండ్ పిన్ ఆఫీసెస్ కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ కానీ జస్ట్ ఎన్నో కట్టినాయి. ఎగ్జాంపుల్గా మీరు గచ్చిబౌలి ఏరియాలో చూడగలిగితే హైదరాబాద్లో వేలాది బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయండి. కానీ ఎంతోమందికి ఆ బిల్డింగ్స్ కిరాయి కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని కనెక్ట్ చేయడమేనండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ మీడియేటర్. దీనికి కావాల్సింది మంచి మాట, ఓపిక, సహనం. అంటే రియల్ ఎస్టేట్ ఒక్క మెథడ్ చెప్పాను మీకు నేను. ఇట్లా ఈ మెథడ్తో మీరు ₹1 పెట్టుబడి లేదు కదా. అతను బైసికల్ కాదు, ఇప్పుడు నౌ ఈజ్ హ్యావింగ్ 35 lakhs కార్ తీసుకున్నాడు, ఆయన ఫార్చునర్ కార్ తీసుకొని అనిపిస్తున్నాడు. సో అది కాకుండా ఏం చేయొచ్చు? ప్లాట్స్, పిఎల్ఓటి ప్లాట్స్ అమ్మొచ్చు. ఓకే, ఎలా అమ్మొచ్చండి? హోల్డ్ ద బిజినెస్ ఉందండి చుట్టుముట్టు, హైదరాబాద్ చుట్టుముట్టు ఏ రంగంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే వేలాది ఎకరాలలో డెవలప్మెంట్ అవుతుంది. హైదరాబాద్ నగరం నెక్స్ట్ ఇప్పుడు ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ విశాఖపట్నం. ఇక్కడ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎంత బాగా డెవలప్ అవుతుంది తెలుసా అండి? ఆల్మోస్ట్ రోజుకు 300 మంది ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తున్నారు హైదరాబాద్కి వచ్చి. అది నాకు ఎవరో చెప్పిన సోర్స్, నేను అథెంటిక్ ఇవ్వలేను. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతమంది వచ్చి హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిపోతున్నారట. అంటే దాని అర్థమైంది వీళ్ళందరికీ ఇల్లు కావాలి, వీళ్ళందరూ ఫీచర్స్ సెటిల్ అయిపోతున్నారు. ఎన్నో సెజ్లు వస్తున్నాయి, నిమ్స్ వచ్చింది, ఇలా వస్తుంది. ఈ లక్షలాది మందికి ఇల్లు ఎక్కడిది? లక్షలాది మంది ఉండడానికి, వేలాది మంది ఉండడానికి ఎక్కడున్నాయి? కాబట్టి అప్పుడు స్ప్రెడ్ అవుతుందండి. ఒకప్పుడు గచ్చిబౌలి అంటే రాళ్ళు రప్పలు ఉండే, కోకాపేట అంటే అడవి ఉండేది, ఏమండి హయత్ నగర్ అంటే ఊరు ఉండేది, ఏమంది రామోజీ ఫిలిం సిటీ అది ఎంతవరకు వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడండి అంటే ఇప్పుడు కూడా ఎవరైతే ల్యాండ్, ఊరికి అవతల, సిటీ అవతల ల్యాండ్ ఉన్న వాళ్ళే సంపద పరులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు. ఫ్యూచర్లో ఐశ్వర్యవంతులు దేంతో లెక్క కడతారు తెలుసా అండి? బంగారంతో కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గజాలు ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, ల్యాండ్ అంతే ఉంటుంది, ఉన్న ల్యాండ్కి డిమాండ్ ఉంటుంది. మీరు చూసుకోండి, 20 ఏళ్ళ కింద ఉన్నది, 30 ఏళ్ళ కింద ఉన్నది, 10 ఏళ్ళ కింద ఉన్నది, 5 ఏళ్ళ కింద ఉన్నది, 3 ఏళ్ళ కింద ఉంది. ఈరోజు చూసుకోండి రేటు పెరిగిందా లేదా? ఎస్, ఏ ఫిక్స్డ్ డిపాజిట్లో రానంత ఇంట్రెస్ట్ దీంట్లో వస్తుందే. కాకుంటే ఎక్కడ కొనాలో తెలవాలి మనం. కాబట్టి ఈ బిజినెస్ చేసిన వారు ఎవరు చెడిపోరు. కాబట్టి ప్లాట్స్. మూడోది అపార్ట్మెంట్స్. అంటే ఏంది? ఫ్లాట్స్లో చూడండి, హైదరాబాద్, ఐఎమ్ టాకింగ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్, మీరు వైజాగ్ చూసుకోవచ్చు, విజయవాడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ఫ్లాట్స్ ఏమండి, అపార్ట్మెంట్స్ వేలాది, 30, 40, 45 ఫ్లోర్స్. తొందరలో హైదరాబాద్ ఎల్లో 105 ఫ్లోర్తో ఇంకో పెద్ద అపార్ట్మెంట్ రాబోతుందట, 105 floors. ఎక్కడండి, ఎక్కడ మోకిల్లా, ఎక్కడ శంకరపల్లి, ఎక్కడ వెళ్ళిపోయింది, అక్కడ అపార్ట్మెంట్స్. అంటే అర్థం చేసుకోండి, ప్రజలు కిక్కిరిసిన ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడట్లేదు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఉల్లాసంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది అమెరికన్ కల్చర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసిందండి. కాబట్టి ఇటువంటి వాళ్ళు
వాళ్ళకి ఎవరు ఇప్పించాలి ల్యాండు? ఈ అపార్ట్మెంట్స్ ఎవరు ఇప్పించాలి? మీలాంటి వాళ్ళే ఈ రంగంలోకి రావాలి. ఎస్, ఇంకొక రకం ఏంటంటే ప్లాట్స్ 1300 స్క్వేర్ ఫీట్సా, 1600 స్క్వేర్ ఫీట్సా, 2000 స్క్వేర్ ఫీట్సా, స్క్వేర్ ఫీట్ మీద బిల్డర్ మీకు కమిషన్ ఇస్తాడు. పలానా స్క్వేర్ ఫీట్కి ఇంత అని ఇస్తాడు. మనం ఏం చేయాలి? కస్టమర్నో ఫ్లాట్ ఓనర్నో ఇద్దరిని కలపగలగాలి. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఉందో, ఏమండి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ బిల్డింగ్ ఓనర్ ఉన్నారో వారు బయటికి అమ్మలేరు కదా, మళ్ళీ మనలాంటి వాళ్ళు రావాలి మీడియేటర్గా. ఆ మీడియేటర్గా వచ్చేమని చేయగల ఆ మీడియేటర్నే మన లాంగ్వేజ్లో ఏజెంట్ అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు, బిజినెస్ అసోసియేట్ అంటారు, కొంతమంది బ్రోకర్ అంటారు. ఏది అన్నా సరే ఇది సంపద ఇచ్చే అద్భుతమైన మంచి వ్యవహారము, మంచి అద్భుతమైన దారి. దీంట్లో ఎక్కడ తీసుకున్నా మీరు సంపాదించే సంపాదన వైట్ మనీ ఉంటుందండి. అంటే మీకు ఆ బిల్డర్ ఇచ్చినా సరే, ఇక్కడ ప్లాట్ ఓనర్ ఇచ్చినా సరే, ఆ వెంచర్ అతను మీకు వేస్తున్నా సరే, అతను కంపల్సరీగా మీకు టీడీఎస్ కట్ చేసి మీకు ఇస్తాడు ఇన్కమ్. అంటే ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ సోర్స్ ఏదైతే టీడీఎస్ కట్ చేస్తాడో, అంటే మీరు సంపాదించే సంపాదన కూడా 100% వైట్ మనీ అద్భుతంగా ఇలా సంపాదించుకోవచ్చు. ఇంకొక విషయం తెలుసా, రియల్ ఎస్టేట్లో నాగరాజు గారు అడిగినట్టు ఇంకో క్వశ్చన్, ఇంకా ఫ్లాట్స్లో ఉండడానికి కూడా ఇష్టపడతలేరు. ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, అవును, 600 గజాలు, 700 గజాలు, 1 ఎకర్. ఊర్లో కాదండి, ఎక్కడ సిటీలో కాదండి, సిటీకి 20 కిలోమీటర్ దూరం, 30 కిలోమీటర్ దూరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకోసమంటే మంచి బ్యూటిఫుల్ రోడ్స్ అయ్యాయి. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా 20 నిమిషాలు, 15 నిమిషాలలో సిటీలో మీ ఇష్టమైన ప్రాంతంకు వచ్చే విధంగా ఉంది న్యూ సిటీ. కాబట్టి అందుకోసమే ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళను ఇప్పుడు ఫ్యూచర్లో నేను చెప్తున్నా అండి, ఈ విల్లా కల్చర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఫాస్ట్ డెవలప్మెంట్, చాలా ఫాస్ట్గా. ఎందుకు? అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ కూడా మన లోపల గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఒక 300 విల్లాస్, 200 విల్లాస్, 50 విల్లాస్ అలా కట్టి ఉంటుంది. దానికి సెక్యూరిటీ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ, గ్యాస్ కనెక్షన్, ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఉంటుంది. కాబట్టి దే కెన్ ఎంజాయ్ లైఫ్. ఆ రకంగా విల్లాస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్నది ఫార్మ్ ల్యాండ్స్. అంటే ఏంటంటే చిన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనొచ్చు. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరం కానీ, 2 ఎకరాలు కానీ, 4 ఎకరాలు కానీ, 50 కిలోమీటర్ దూరంకి వెళ్ళావు, 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళావు, ఇప్పుడే కొంటా ఉంటారు. ఎందుకంటే అది దూరం ఉందని కాదండి, మనం ఎక్కడో దూరం వెళ్ళి సంపాదిస్తామంటాం కదా. దుబాయ్కి వెళ్ళి సంపాదిస్తామో, అబుదాబికి వెళ్ళి సంపాదిస్తామో, సింగపూర్కి వెళ్ళి సంపాదిస్తామో, అది బాగానే ఉంటుంది. అది ఎన్ని వేల కిలోమీటర్లు అండి. అదే రకంగా మనం సిటీకి 50 కిలోమీటర్ దూరంలో పెద్ద దూరం కాదు, అది ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళి వ్యవసాయం కోసము ఫ్యూచర్లో మనకు అన్నం పెట్టే రైతన్న వ్యవసాయమేనండి, ఇంకెవరు కాదు. మళ్ళీ అటువంటి వ్యవసాయం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? ఈ భూమి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుందండి. వ్యవసాయం మీద నమ్ముకున్న వాళ్ళు కూడా మనం అద్భుతంగా కొత్త రకంగా వ్యవసాయము, పాలిఫార్మ్ ఇస్ చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అండి. ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ న్యూ ఇన్నోవేషన్లో చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు రోజు అడ్వర్టైజ్మెంట్ ఉంటారు, ఎకరా, హాఫ్ ఎకరా, పావు ఎకరా కొంటారా అని అంటారు కదా. ఎస్, అది అంతేనండి. కాకుంటే అక్కడ గంధం చెట్లు పెడతాను, చందనం చెట్లు పెడతాను, ఆ చెట్లు పెడతాను అంటారు కదండి. నాకు తెలిసినంత వరకు చెప్తానండి, అది పెడతారో పెట్టరో నాకు తెలియదు. కానీ నేను 25 ఏళ్ళుగా నేను చూస్తున్నాను, ఎక్కడ చందనం చెట్టు మొలవలేదండి, ఎక్కడ శ్రీగంధం చెట్టు మొలవలేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు, నాగరాజు గారు అట్లా. మనం మోసపోవద్దు అక్కడ. ఓకే, అక్కడ కూరగాయలు పెట్టండి, మంచి పడతాయి, ఫ్లవర్స్ పెట్టండి, మ్యాంగోతో, జామకాయ పెట్టండి, ఓకే, పోమగ్రానేట్ పెట్టండి, బత్తాయిలు కూడా అండి. ఇప్పుడు ఇక్కడ నల్గొండ ఏరియాలో బత్తాయి పంటలు పెడుతున్నారు, ఎంత అద్భుతంగా చేయొచ్చండి. ఇలాంటివన్నీ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పటి నుంచి చేయొచ్చు. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఉన్నారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు, ఒక కొద్ది ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకున్నారు, మీరు వెళ్ళి అక్కడ ఒక 50 కిలోమీటర్ దూరంలో 5 ఎకరాలు కొనుక్కోండి. ఇప్పుడే కొనుక్కొని ఒక ఫ్రెండ్స్ కలిసి 5 ఎకరాలు కొనుక్కోండి, అక్కడ ఫార్మింగ్ చేసుకోండి. ఇప్పుడు చేయడం మొదలు పెడితే మీరు రిటైర్మెంట్కి ఏం చేయగలరు బాస్, అక్కడ హ్యాపీగా సెటిల్ కావచ్చు. ఎస్, యూ నీ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. ఇలాంటివన్నీ కూడా చెప్పేది ఎవరండి? నీలాంటి నాలాంటి బిజినెస్ అసోసియేట్స్, బిజినెస్లో ముందుకెళ్ళి వీళ్ళని కలుపుతూ వాళ్ళు ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఆనందంగా ఉంటారు. వచ్చిన కమిషన్ కాస్త జేబులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇది అద్భుతంగా ఇన్ని రకాలు ఉన్నాయండి రియల్ ఎస్టేట్లో. ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఎంటీ ఉందండి, దీంట్లో ఎడ్యుకేటెడ్ రాలేదు, టాప్ మోస్ట్ చదువుకున్న వాళ్ళు ఇంకా రాలేదు దీంట్లోకి. ఇంకా వాళ్ళందరూ వస్తే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి అందరు రండి ఇక్కడికి, చాలా అద్భుతంగా ఉంది. మీ పని చేసుకుంటూ చేసుకోవచ్చు, మీ పార్ట్ టైంగా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేస్తే తప్పేముందండి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లే పార్ట్ టైం చేసుకుంటారు కదా. అవును, మీరు కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు కదండి, అలా ఇప్పుడు నేను కూడా ఉందండి, ఇది కూడా నా పార్ట్ టైమే, నా మెయిన్ టైం నా క్లాసెస్. ఓకే, మీరు కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, గుడ్ లక్. సార్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? మేము ఒక చిన్న బ్యాచ్ కానీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేద్దామండి మనం. Okay. అంతే, మనము డేట్ డిక్లేర్ చేయ బదులు ఒక 40 మంది 50 మంది కానీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేద్దాం మనం. స్టార్ట్ చేసేసి బాస్ మిమ్మల్ని అడాప్ట్ చేయదలుచుకోండి నేను, మీరు నమ్మకంతో రండి, మీరు మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. ఓకే, సో మార్చ్ 1 నుంచి ఉండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. రైట్ బాస్, నమస్తే. గంపా నాగేశ్వర్ గారి ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు, త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని కింద మీరు పర్సనల్ మెసేజ్ అయితే పెట్టచ్చు. సో మార్చ్ 1 నుంచి క్లాసెస్ ఉంటాయి. ఆసక్తి కలిగిన ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోవాలంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. రైట్ బాస్, నమస్తే.